హాయ్ అండి. ఇవాళ చికెన్ కర్రీ చేస్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సింది చూసారు కదా, గసగసాలు ఒక స్పూన్ తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు చిన్నవైతే ఒక 15 తీసుకోండి, పెద్దవైతే 10 రెబ్బలు తీసుకోండి. అంగుళం అల్లం ముక్క, ఒక అంగుళం ఎండు కొబ్బరి ముక్క, మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 150 ml ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి ఇట్లాగా సన్నగా తరిగి వేసి వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ మొత్తం ఈ పేస్ట్ వేయించడం మీదే డిపెండ్ అయి ఉంటుందండి. ఇది సన్నటి సెగ మీద చక్కగా వేయించుకోండి. ఇందులో కొబ్బరి ఉంది కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే నూనె తేలుతుంది చూసారా. ఈ విధంగా నూనె తేలుతున్నప్పుడు మనం 1 kg చికెన్ ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్ వేసి బాగా కలుపుకొని మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సన్నటి సెగ మీద చక్కగా మగ్గించామనుకోండి, నీసు వాసన రాకుండా ఉంటుంది. ఆ నూనెలో కాసేపు చికెన్ వేగితే గనక నీసు వాసన రాకుండా ఉంటుంది. ఈ విధంగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకుంటూ ఉండండి. ఈ విధంగా చూడండి, మనం వాటర్ వేయకుండానే చక్కగా అందులోంచి వాటర్ అనేది చక్కగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటేనండి, మనం ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 2 స్పూన్స్ కారం వేసుకొని కావాలనుకుంటే కారం మన టేస్ట్ అకార్డింగ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. కొంచెం కొత్తిమీర చల్లుకొని కలుపుకోండి. కొత్తిమీర ఉడికినప్పుడు వేసే టేస్ట్ ఒకటి ఉంటుందండి, చివర్లో వేసే టేస్ట్ ఒకటి ఉంటుంది. నేను మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసేసి అది కూడా వేసి బాగా కలుపుతున్నాను. ఇందులో ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే చికెన్లో నుంచే వాటర్ అనేది వస్తుందన్నమాట. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చక్కగా ఉడికించండి. చూడండి, నేను వాటర్ ఏమి వేయకపోయినా ఎంత వాటర్ వచ్చిందో. ఈ విధంగా చక్కగా ఇదే వాటర్లో ఉడికించుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసి చెప్పాను కదా, ఒక 10-15 నిమిషాలు ఉడికించుకొని చివర్లో గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చెప్పాను కదా, కొత్తిమీర ఉడికేటప్పుడు వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, మనం లాస్ట్లో వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. ఉడికేటప్పుడు కూడా కొంచెం వేసుకోండి, చివర్లో కూడా కొంచెం వేసుకోండి, బాగుంటుంది. నూనె తేలుతుంది చూసారా, నూనె తేలితే కూర ఉడికిపోయినట్టేనండి. దగ్గర 20 నిమిషాలు ఉడికింది. ఇప్పుడు దీన్ని రైస్తో రోటీతో సర్వ్ చేయొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.